హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్స్. నేను ముందుగా డోరీను అలాగే పైపింగ్ థ్రెడ్ అలాగే క్యాన్వాస్ నెక్ది 6-7 ఇంచెస్ అన్ని టోటల్ ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకొని రెడీ పెట్టేశాను. సో ఇప్పుడు మనము ఇలా క్యాన్వాస్ కట్ చేసిన దాన్ని ఐరన్ చేసి సో సైడ్న మనము ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ అండి, ఓన్లీ బ్యాక్. సో ఫ్రంట్ వచ్చేసి పైపింగ్ వేస్తున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి 7.5 ఇంచెస్ ఉంది. సో అలా కట్ చేసుకొని మనము పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం హ్యాండ్స్ కుట్టేసుకుందాము. హ్యాండ్స్ వచ్చేసి బఫ్ హ్యాండ్స్ కదండి. సో కింద మనము 1/2 ఇంచ్ అట్లా కుట్లలోకి వేసుకోవాలి. 1/2 ఇంచ్ వేసి తర్వాత హ్యాండ్స్ని తిప్పేసేయాలి. సో ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మనము హ్యాండ్స్ని అయితే తిప్పేసి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. సో ఈ విధంగా ఇలా తీరామంటే మనకి నీట్గా అనేది వచ్చేస్తుంది. ఇలా మడత పడినప్పుడు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు నీట్గా వస్తుంది. సో ఈ విధంగా మనకి లైనింగ్ పైకి కనిపించకుండా పై కుట్టు అనేది వేసుకోవాలి. సో ఇలా వేసేసుకున్నాక హ్యాండ్ అయితే జాయిన్ చేసేసుకోండి ఈ విధంగా. సో మనం బఫ్ హ్యాండ్స్ చేసి చూసాను కదా, ఇలా మార్కు బఫ్ హ్యాండ్స్ మామూలు హ్యాండ్స్ కంటే పైకి 2.5 ఇంచెస్ అనేది మనము రేస్ చేయాలి. అలాగే ఎక్స్ట్రా కూడా 2.5 ఇంచెస్ మనము ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. సో మనము 2.5 ఇంచెస్ మనము ఎక్స్ట్రా అయితే పెట్టేసుకున్నాం కదా. సో మనం బఫ్ ఎక్కడి నుంచి పెట్టాలనేది కూడా ఖర్చు అయితే పెట్టేసుకున్నాము. సో ఆ ఖర్చు దగ్గర నుంచి మనము బఫ్ అయితే పెట్టేసుకోవాలి. సో చూసారు కదండి, ఇక్కడ ఖర్చు పెట్టేసుకున్నాము. లైనింగ్ కోట్ పెట్టాము కాబట్టి పై పీస్ కూడా పెడుతున్నాను. ఈ ఖర్చు దగ్గర నుంచి మనము బఫ్ అయితే పెట్టేసుకుంటూ రావాలి ఈ విధంగా. సో బఫ్ ఈ విధంగా చిన్న చిన్నగా పెట్టామంటే మనకి బఫ్ అనేది బాగా కనిపిస్తుందండి. సో నేను బఫ్ అనేది ఎదురెదురు పెడుతున్నాను, ఎదురు కూర్చు మాదిరి. సో ఒకసారి రెండు సమానంగా వచ్చాయి లేదో చూడండి. సో చూసారు కదా, కొంచెం ఇది అనేది ఎక్కువ ఉంది. సో ఇటువైపు మళ్ళీ ఇంకో కుచ్చు పెట్టేసి కుట్టేసుకోవాలి. అలాగే కింద కూడా కొట్టేసుకోండి. పైన ఏ విధంగా అయితే మనము కుచ్చు పెట్టామో కింద కూడా అదే విధంగా మనము కుచ్చు అయితే పెట్టేసుకోవాలి. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బఫ్. ఇది కూడా రెండు సమానంగా ఉన్నాయో లేదనేది చెక్ చేసుకోవాలి. సో ఇంకే సమానంగా లేకపోతే కుచ్చు పెట్టడము తీసేయడము చూసుకోవాలి. సరే కదా, నేను మళ్ళీ ఇంకో కుచ్చు అనేది పెట్టేశాను. ఈ విధంగా అదేవిధంగా ఈ హ్యాండ్ కూడా తయారు చేసేసుకోండి. సో చూసారు కదా, ఈ రెండు హ్యాండ్స్ నేను తయారు చేసేసాను. సో ఇప్పుడు మనము ఈ క్యాన్వాస్ అనేది బ్యాక్ నెక్ పీస్కి అతికిచ్చేసుకోవాలి. సో మనం ఆల్రెడీ బ్యాక్ నెక్ అనేది కట్ చేసాం కాబట్టి ఈ నెక్ అనేది అతికిస్తున్నాను. చూడండి, క్యాన్వాస్ అనేది 2 పాయింట్స్ లోపలికే కట్ చేశాను. సో ఈ నెక్ అనేది కొంచెం యువతలకి జాయిన్ చేయాలి. 2 పాయింట్స్ ఇటువైపుకి మనము నెక్ జాయిన్ చేయాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి 2 పాయింట్స్ యువతలకే మనము జాయిన్ చేసేసుకోవాలి. యాక్చువల్గా నెక్ లైనింగ్ కట్ చేయకపోయినా పర్లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ క్యాన్వాస్ కట్ చేసి ఉంటాం కాబట్టి. సో నేను పొరపాటున కట్ చేశాను, అందుకే నేను మళ్ళీ ఈ విధంగా జాయిన్ చేసేస్తున్నాను. సో నెక్ మనము కట్ చేయకనే అలానే పెట్టేసుకోవాలి. సో మనం క్యాన్వాస్ కట్ చేసి ఉంటాం కాబట్టి క్యాన్వాస్తో మనం తిప్పేసుకోవచ్చు.
సో మనం ఈ సైడ్ అయితే కుట్టేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసేసుకోండి. మనకి మళ్ళీ హెమ్మింగ్ వేసే పని లేకుండా ఉంటుంది. సో ముందుగానే లైనింగ్ ఒకటే క్యాన్వాస్ ఇలా అతికిచ్చేసి కుట్టేసేసుకుంటే ఈ విధంగా కుట్టేసుకొని తర్వాత నెక్ అనేది తిప్పేసుకున్నామంటే అది అనేది లోపలికి పోతుంది, పైన కూడా కుట్టు కనపడదు. ఈ విధంగా వేసామంటే హెమ్మింగ్ వేసే పని కూడా అవసరం లేదు. సో ఇది మాత్రం చూసుకొని తిప్పేయండి. మనం స్టిచ్ చేసినది మాత్రము బయట కనిపించాలి, స్టిచ్ చేయండి మాత్రం లోపల వైపు పోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా తిరిగేసి పెట్టేసుకోండి పై పీసు. లైనింగ్ వచ్చేసి లోపలికి ఇలా ఈ విధంగా పెట్టేసుకోవాలి. సో చూసారు కదా, ఓన్లీ కుట్టు మాత్రమే కనిపించేది. ఇలా పెట్టేసుకొని మనము రౌండ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని మనం కుట్టేసుకోవాలి. 2 పాయింట్స్ వెనక్కి కుట్టేసుకోవాలి. సో మనం క్యాన్వాస్ ఎక్కడ అతికిచ్చామో అక్కడ. సో నేను థ్రెడ్స్ అనేది పెడుతున్నానండి. ఈ విధంగా మార్క్ తీసుకొని మనము థ్రెడ్స్ అనేది పెట్టేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. సో నెక్ కుట్టేటప్పుడు నిదానంగా చూసుకొని కుట్టాలండి. ఒకటి పక్కకు పోయినా అటు ఇటు పోయినా మనకి నెక్ అనేది క్రాస్గా వస్తుంది, స్ట్రైట్గా రాదు. సో మధ్యలో స్ట్రైట్గా చూసుకొని కుట్టేసుకోవాలి. సో ఇలా కుట్టలేని వాళ్ళు పిన్స్ పెట్టేసుకొని అయినా కుట్టేయచ్చండి. మధ్యలో ఒక 2 పిన్స్ అనేది మధ్యలోకి పెట్టి కుట్టినామంటే మనకి ఫస్ట్ కుట్టే వాళ్ళైతే చాలా ఈజీగా కుట్టేయచ్చు. సో మనం ఇంకో థ్రెడ్ ఈ పక్క పెట్టుకుందాం. చూడండి, మనం మార్క్ గీసాం కదా, కరెక్ట్ అక్కడే పెట్టేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్ మార్క్ గీసామంటే అటువైపు ఇటువైపు రెండు సమానంగా వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనము నెక్ కట్ చేసుకొని తిప్పేసుకోవాలి. ఖర్చులు అనేది కంపల్సరీగా పెట్టాలండి. ఏ నెక్కకైనా రౌండ్ నెక్కకు అయితే కంపల్సరీ పెట్టాలి. సో కుట్టు అనేది లైనింగ్ వైపు మీద కుట్టు వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి నెక్ నీట్గా కూర్చుంటుంది. సో కుట్టు మాత్రం పై పీస్కి వేయకూడదు, అలా వేస్తే బాగా కనిపించదండి. అందుకే లైనింగ్ వైపు వేసేస్తున్నాను. సో ఇలా వేసామంటే పై పీస్ అనేది హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా ఈ విధంగా. సో ఇప్పుడు మనము జాయింట్ అయితే మొత్తం డ్రెస్ మొత్తం జాయింట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనము లైనింగ్ పీసు కింద అనేది ఫస్టే మర్చేసుకోవాలండి. నేను ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను. కింద లైనింగ్ పీస్ కింద మాత్రం ఫస్టే మర్చేసి పెట్టేసుకున్నామంటే సో మనం జాయిన్ చేసేటప్పుడు మనకి కలిపేయచ్చు, లేదంటే మనకి కుట్టేయడానికి కాదు. లేదంటే కొంచెం వదిలేసి మళ్ళీ అయినా కుట్టేసి మళ్ళీ జాయిన్ చేసేసుకోవాల్సి వస్తుంది. అది చూసారు కదండి, ఇక్కడ లైనింగ్ పీస్ కింద అనేది మడత పెట్టుకోవడము, ముందే మడత పెట్టేసుకొని మనం క్యాన్వాస్ కుట్టేసుకొని తిప్పేసుకుంటే సో జాయిన్ చేసేకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఒకవైపు కుట్టేసాం కదండి, సో ఇటువైపు కూడా మనం జాయిన్ చేసుకోవాలి.
సో అయిపోయాక ఎక్స్ట్రా పీస్ ఉంటే ఈ విధంగా కట్ చేసుకోండి. సో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా జస్ట్ జాయిన్ చేయాలి. క్యాన్వాస్ ఏం లేదు, నేను ఫ్రంట్ వేయడం లేదు. ఫ్రంట్ ఓన్లీ పైపింగే కాబట్టి క్యాన్వాస్ ఏం లేదు కాబట్టి సో నెక్ అనేది మళ్ళీ జాయిన్ చేసేసుకోవాలి. మొత్తము జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం పైపింగ్ వేస్తే సరిపోతుంది. సో చూసారు కదండి, బ్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఐరన్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. అదేవిధంగా ఫ్రంట్ కూడా ఈ విధంగా మనము ఆల్రెడీ నెక్ కట్ చేసాం కాబట్టి ఈ విధంగా పెట్టేసి మొత్తం జాయింట్ అనేది చేసేసుకోవాలి. సో చూసారు కదండి, మొత్తం అనేది జాయిన్ చేసేసాను. సో ఇలా జాయిన్ చేసినాక మనం పైపింగ్ అయితే వేసేసుకుందాము. సో ఆల్రెడీ నేను పైపింగ్ థ్రెడ్ అయితే తయారు చేసేసుకున్నాను. సో సింగిల్ పదంతో పైపింగ్ థ్రెడ్ అని జాయిన్ చేసుకున్నాను. సారీ అండి, తయారు చేసుకున్నాను. సో మూలలో ఫస్ట్ మనము ఇలా మార్క్ అనేది గీసుకోండి. సో ఇలా మార్క్ గీసుకుంటే మనకి ఆ మూల దగ్గరికి కరెక్ట్ పెట్టడానికి వీలుగా ఉంటుంది. సో చూసారు కదా, ఇలా ఈ విధంగా. సో ఇలా ఈ విధంగా తిప్పాలి. ఇలా తిప్పి పైపింగ్ని జస్ట్ ఇలా పెట్టేసి రఫ్ చేసేయండి. ఆ మూల మాత్రమే రఫ్ చేయాలి. రఫ్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ కుట్టేసుకోవాలి. ఆ మూల దగ్గరికి మాత్రం నిలిపి ఇలా తిప్పేసి తర్వాత రఫ్ చేసి తర్వాత మళ్ళీ మనము ఈ విధంగా అనేది కుట్టేసుకోవాలి. సో ఇలా చేసామంటే రఫ్ చేసామంటే మూలలు అనేది మనకి కరెక్ట్ కూర్చుంటాయండి. సో మనకి మూల అయితే ఖర్చు పెట్టేసుకోవాలి. అలాగే పైన క్లాత్ కూడా సగం మాత్రమే ఖర్చు పెట్టాలి. సో తర్వాత ఇలా వెనుక వైపు ఇలా మడతలు వేసుకొని కుట్టేసుకోవాలి. సో మూల వైపు ఎక్కువ రాదండి, ఎందుకంటే మూల తిరుగుతుంది కాబట్టి మూల వైపు అనేది క్లాత్ మొత్తం ఈ విధంగా పెట్టేసి తిప్పేసుకోవాలి. సో మూల వైపు మాత్రం క్లాత్ అనేది ఇలా ఈ విధంగా ప్యాచ్ మాదిరి రాదండి, మూల తిరగాలి కాబట్టి క్లాత్ అంతా పైకి వెళ్ళిపోతుంది. సో మనకి ఆ క్లాత్ మీద కుట్టుబడదు. కింద వేసుకొని ఈ విధంగా మనము తిప్పేసుకోవాలి. సో చూసారు కదా మూలలు ఎంత నీట్గా వచ్చాయో. సో ఇది కూడా ఐరన్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఐరన్ చేస్తే మనకి నెక్ అనేది ఇంకా బాగా నీట్గా కూర్చుంటుంది. సో ఇప్పుడు మనము బ్యాక్ రెడీ అయింది, ఫ్రంట్ రెడీ అయింది. ఈ రెండింటి జాయిన్ చేసేసి మనము హ్యాండ్స్ అయితే కుట్టేసుకుందాము. సో హ్యాండ్స్ కుట్టే ముందరగా మనకి చంకలు విడ్త్ సరిపోయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే బాడీ తక్కువ ఉండి చంక అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. సో అలాంటి వాళ్ళకి మనకి ఒకసారి చెక్ చేసుకొని కుట్టుకోవాలి. షోల్డర్ సైడ్ ఎక్స్ట్రా వచ్చింటే ఇలా కొంచెం అనేది కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా షోల్డర్ అనేది పెట్టి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము చంకలు అనేది చెక్ చేద్దాము డ్రెస్కి ఆల్రెడీ పెట్టేసి. సో చూసారు కదా, చంకలు అనేది చాలా తక్కువ వచ్చాయండి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విధంగా అనేది చంక ఇంకా కొంచెం కిందికి కట్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ తీసేసుకొని మనం రౌండ్ తీసుకొని కట్ చేసుకోవాలి. సో 1.5 ఇంచెస్ డౌన్కు అలా వచ్చిందండి.
సో ఇంకా సరిపోకపోతే మనం ఇంకా చంక డౌన్ అయినా తీసుకోవచ్చు, మరేం పర్వాలేదు. డ్రెస్ కూర్చోదేమో అని అపోహ ఉండొచ్చు, కానీ అదేం లేదండి. డ్రెస్ అనేది బాగా నీట్గా కూర్చుంటుంది. మనం చంక పెడితే ఎంత వచ్చిందో ఒకసారి చూసి చెక్ చేసుకొని మాత్రం కంపల్సరీ కుట్టేసుకోవాలి. సో ఇంకా సరిపోకపోతే ఇంకా కొంచెం కట్ చేసుకున్నా ఏం కాదండి. సో ఇంకా కొంచెం సరిపోలేదు కాబట్టి ఇంకా 1/2 ఇంచ్ అలా కిందికి తీస్తున్నాను. సో మరోసారి చెక్ చేసి చూడండి. ఇప్పటికీ సరిపోయింది ఈ చంక అనేది. సో సరిపోయింది కాబట్టి మనము హ్యాండ్స్ అనేది కుట్టేసుకోవచ్చు. సో ఫ్రంట్ మనము లైట్గా అలా సేఫ్ చేసేసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా అంతే. ఇటువైపు కూడా ఇలా మార్క్ గీసేసుకొని మనము ఇలా కట్ చేసుకోవాలి. సో కట్ చేసాం కదండి, ఈ పీసులు పక్క పోకుండా ఈ విధంగా అయితే కుట్టేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనము హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. సో హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు మనము కుచ్చు ఒకవేళ ఎక్కువ తక్కువ అంటే తీసేసేది, ఎక్కువ ఉంటే కుచ్చు పెట్టుకునేది అయితే చేసేసుకోవాలి. ముందుగానే మనం చూసి చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం తీసేసి కుచ్చు అయితే పెట్టేసుకుంటాను. సో ఈ మార్కుకు మనం పెట్టిన ఖర్చుకి రెండు సమానంగా వచ్చేలా చూసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మనమే హ్యాండ్స్ అయితే చెక్ చేసుకోవాలి, అలాగే జాయిన్ చేసేసుకోవాలి. ఇది కూడా అంతే, కొంచెము ఎక్కువ వచ్చి ఉంటుంది కాబట్టి ఒక కుచ్చు అలా పెట్టేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. సో మనం పైన పెట్టేసాం కాబట్టి హ్యాండ్స్కి కింద కూడా మనము కుచ్చు అనేది పెట్టేసుకోవాలి. సో హ్యాండ్స్కి ఇంకో కుట్టు అయితే వేసేసుకోవాలి. సో మనం హ్యాండ్స్ పైన కుచ్చు పెట్టాం కదండి, సో కింద కూడా మనము కొంచెం కుచ్చు పెట్టేసామంటే చంకకి అలాగే హ్యాండ్ లూజ్కి రెండు బ్యాలెన్స్ అవుతుంది. లేదనుకో మనం హ్యాండ్ లూజ్కి చంక లూజ్కి మనకి బ్యాలెన్స్ కాదు కుట్టు వేసేటప్పుడు. సో ఈ విధంగా అయితే మనము కుచ్చు అయితే ఆ పక్క ఒకటి ఇటు పక్క ఒకటి అది కుచ్చు పెట్టేసుకున్నాము. సో ఇదే విధంగా ఇటు పక్క కూడా జాయిన్ చేసేసుకోవాలి. సో చూసారు కదండి, జాయిన్ చేసుకున్న తర్వాత మనము అన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా బిరుకుట్లు ఒకటి వేసేసుకోవాలి. సో మనము చూసుకొని బిరుకుట్లు అనేది వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా జాయిన్ చేసేసుకోవాలి. సో ఇది ఎక్స్ట్రా క్లాత్ అండి, కట్ చేయలేదు, అలానే పెట్టేశాను. సో హ్యాండ్స్ రెండు ఇలా సమానంగా పెట్టేసుకోవాలి. అలాగే ఇవి కూడా బాడీ క్లాత్లు కూడా ఇలాగే సమానంగా పెట్టేసి ఫస్ట్ చివరన ఒక గుట్ట అయితే వేసేసుకోవాలి. సో కింది వరకు వేయకూడదు, మనం టక్స్ ఎంతవరకు పెట్టామో అంతకంటే ఇంకా 2 ఇంచెస్ పైకి వేసుకోవాలి. సో మనము ఆల్తిరస్ తీసుకొని
హ్యాండ్స్ అలాగే బాడీ లూజు చంక లూజు అన్నీ కొలిచేసుకోవాలి. ఇలా ఈ విధంగా చూసుకొని కొలిచేసుకోవాలి. సో చూసుకొని ఈ విధంగా మార్క్ వేసేసుకోండి. సో కట్స్ దగ్గర మనం ఖర్చు పెట్టేసి ఉంటాం కదా, అక్కడ మనం మార్క్ గీసుకొని ఈ విధంగా అయితే మనము షేప్ తీసుకోవాలి. సో మార్క్తో ఎలా గీసుకున్నామంటే కుట్టు వేసేకి మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇలా కంపల్సరీ మార్క్ వేసుకొని కుట్టేసుకోండి. ఇలా వేసుకుంటే మాత్రము కుట్టడానికి మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. సో మనకి కట్స్ దగ్గర వచ్చేసరికి మనం ఈ విధంగా రఫ్ చేసేసుకొని పక్కకు తీసేయాలి. అదేవిధంగా రెండో కుట్టు కూడా ఇలానే కుట్టేసుకొని కిందికి వచ్చే వరకు ఈ కుట్టు వరకు కలిపేసేయాలండి. ఇలా రెండో కుట్టు వేసేటప్పుడు కింద ఆ కుట్టులోకి మాత్రమే కలిపేసేయాలి. పక్కన అనేది అసలు కుట్టు వేయకూడదు. అలా పక్కన కుట్టు వేస్తే మనకి కట్స్ కుట్టేకి రాదు. మనం ఎన్ని కుట్లు వేసినా అలా ఆ విధంగా ఒకే కుట్టులోకి కలిపేయాలి. కిందికి వచ్చేసరికి ఒక కుట్టులోకి కలిపేయాలి. సో ఈ విధంగా మనము ఖర్చు పెట్టేసుకోవాలి. ఖర్చు పెట్టేసుకున్న తర్వాత సో మనము ఈ విధంగా ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఆ తర్వాత ఇలా ఇంకో విధంగా 2 మడతలకు మనము ఫోల్డ్ చేసేసుకోవాలి. సో పైన ఎంత క్లాత్ వచ్చిందో కింద కూడా అంతే క్లాత్ మనము ఫోల్డ్ చేయాలి. ఇలా ఈ విధంగా. సో కట్స్ కుట్టేటప్పుడు చాలా జాగ్రత్త కుట్టండి. పైన ఎంత క్లాత్ వచ్చిందో కుట్లలేకి కింద కూడా అంతే క్లాతే కింద మర్చాలి. సో ఈ విధంగా మర్చుకుంటూ రావాలి. సో ఏమాత్రం సాగబీకినా మనకి కట్స్ అనేది సరిగా రావు, పురులు తిరుగుతాయి. సో ఈ విధంగా కుట్టేసిన తర్వాత కింద క్లాత్ పడకుండా ఈ విధంగా లాక్కొని తర్వాత ఇటుపక్క నుంచి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా కుట్టాలి. సో ఇది కూడా లాగకుండా నిదానంగా కుట్టేసుకోవాలి. ఇలా కుడితే మనకి ఇవి సాగకుండా ఉంటాయి. సో మనకి సాగితే మనకి సైడ్ కట్స్ అనేటివి పురులు తిరుగుతూ ఉంటాయి. సో అలా తిరగకుండా ఉండాలంటే మనమే ఇలా కుట్టేసుకోవాలి. అదేవిధంగా మనము ఇంకో కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా చివరన ఇంకో కుట్టు వేసేసుకోవాలి. సో చూసారు కదండి పైన ఎంత బాగా వచ్చిందో. సో ఈ విధంగా రావాలి. కింద క్లాత్ పడకుండా ఉండాలి. అదేవిధంగా అటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసేయాలి. సో చూసారు కదండి ఇటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసాను కట్స్ అనేది. సో వైపున తర్వాత కింద మనము ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాము కాబట్టి హాఫ్ ఇంచ్ ఇలా 2 మడతలుగా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. సో చూసారు కదండి ఇంతేనండి డ్రెస్ కుట్టడం అనేది చాలా ఈజీ అండి. సో మనం నేర్చుకుంటే ఇంకా చాలా ఈజీ అవుతుంది. అది ఒక ఈజీ పద్ధతిలో అనేది నేర్చుకుంటే మనకి ఇంకా చాలా ఈజీ అవుతుంది. ఇంతేనండి డ్రెస్ కుట్టడం. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. రెండు వైపులా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి, ఫ్రంట్ అలాగే బ్యాక్.
సో మనం లాడీలు పెట్టుకున్నాం కదండి, ఈ లాడీలకి మనము గంటలు అయితే కుట్టేసేసుకోవాలి ఈ విధంగా. ఈ విధంగా గంటలు అయితే కుట్టేసాము. సో డ్రెస్ అయితే రెడీ. చూసారు కదండి, చాలా ఈజీగా డ్రెస్ అయిపోయింది. సో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీకు డ్రెస్ ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ అనేది చేయండి. అంతేనండి, డ్రెస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.